బహుజనుల ఆత్మ మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా 199 సంవత్సరాల క్రితం భారతీయ సమాజం ఎలా ఉందో ఊహించుకోండి. ఈరోజు మనం 2025లో ఉన్నాం. ఏం చెప్తారంటే నాగరిక సమాజంలో ఉన్నాం అని చెప్తారు, అందరూ చదువుకుంటున్నాం అని చెప్తారు. కానీ 2025లో కూడా తీవ్రమైన కుల వివక్షత ఉందా లేదా? మరి 2025లోనే ఇంత దారుణమైన కుల వివక్షత మనం చూస్తున్నాం కదా. మరి 200 సంవత్సరాల క్రితం ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. ఈరోజు కూడా మంచి బట్టలు వేసుకున్నా, నేను ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు కారులో చూశాను, కర్ణాటకలో ఒక దళిత కుర్రాడు పెళ్లికి గుర్రం ఎక్కాడంట. పెళ్లికి గుర్రం ఎక్కాడని చంపేశారు. పెళ్లికి గుర్రం ఎక్కాడని చంపేశారు. మరి మనం బతుకుతున్నది ఆధునిక సమాజంలోనా, నాగరిక సమాజంలోనా, అనాగరిక సమాజంలోనా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. జ్యోతిబా పూలే మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఆయన పుట్టిన కులం పేరు మాలి. మనం తెలుగులో తోటమాలి అంటాం, మహారాష్ట్రలో మాలి అంటారు. ఇందాక కుమార్ గారు చెప్పారు, ఆయన చదువుకునేటప్పుడు పూలే గురించి ఎప్పుడు వినలేదు. కానీ పూలే గురించి ఎక్కువ కుమార్ గారు ఎప్పుడు విన్నారు, ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఎప్పుడు విన్నారు అంటే చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత. మరి చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పూలే గారిని ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చి గౌరవించారు అన్నప్పుడు చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటంటే, మన సమాజంలో కులాలన్నీ వృత్తుల ఆధారంగా పేర్లు వస్తాయి. కుండలు చేసేవాడు కుమ్మరి, చేత్తో నేసేవాడు చేనేత, నేత చేత్తో నేస్తే చేనేత. అలా పంటకి ఇంకో పేరు ఏంటంటే కాపు. ఆ పంటను చూసుకునేవాడిని ఆంధ్రాలో కాపు అనేవాళ్ళు, మహారాష్ట్రలో మాలి అనేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఎందుకు పూలే గారిని గౌరవించడం ప్రారంభమైంది అంటే, మహారాష్ట్రలో మాలి అన్న, ఆంధ్రాలో కాపు అన్న ఇద్దరు ఒకటే. మనం ఏమనుకుంటాం, దళిత సోదరులు అరే మహారాష్ట్రలో మహారన్న, ఆంధ్రప్రదేశ్లో దళితులన్నా ఒకటే అనుకుంటాం కదా, వృత్తిని బట్టి. కాబట్టి జ్యోతిబా పూలే ఒక మాలి కుటుంబంలో, మాలి కులంలో పుట్టాడు. నేను 10 ఏళ్ల క్రితం జ్యోతిబా పూలే జయంతి సభకు పిలిస్తే ఒక కార్యక్రమానికి వెళ్ళాను. నా పక్కన ఒక ఎంపీ కూర్చొని ఉన్నారు. ఆయన మాట్లాడారు. ముందు పూలే మాలి కుటుంబంలో పుట్టాడు. మాలి అంటే మీకు తెలుసు కదా, రైల్వే స్టేషన్లో మూటలు మోస్తారు, హమాలి అని చెప్పాడు. నేను పక్కన కూర్చున్నా. నేను ఆయనకి తర్వాత చెప్పా, అన్న హమాలి కాదు, మాలి వేరు, అమాలి వేరు అని. ఆయన ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయన చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ జనానికి ఏం తెలుసు, మనం ఏం చెప్తే అదే వింటారన్న. స్పష్టంగా చెప్తున్నా, ఆయన పుట్టిన కులం పేరు మాలి. మాలి అంటే వ్యవసాయదారుడు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పొలం అంటారు, కొన్ని ప్రాంతాల్లో చేను అంటారు, కొన్ని ప్రాంతాల్లో తోట అంటారు. ఎక్కడికి వెళ్ళారంటే, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిందంటే పొలం వెళ్ళాం, కొంతమంది చేనుకి వెళ్ళాం, కొంతమందిని అడిగితే తోటకి వెళ్ళాం. ఆ తోటను చూసుకునేవాడు గుడికి వెళ్తే మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు ఇతరులకు చదవటానికి రాదు. కాబట్టి చదువు విలువని గుర్తించి చదువుతో పాటు ఈ కుల వివక్షతకి వ్యతిరేకంగా, అంటతనానికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, చదువు గురించి ప్రచారం చేస్తూ ముఖ్యంగా ఒక పురుషుడు చదువుకుంటే పురుషుడు చదువుకున్నట్టే, కానీ ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు.
అందుకని ఏం చేశాడంటే ఆడపిల్లలు చదివించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆడపిల్లలు చదివించాలి అని నిర్ణయించుకొని చాలా మంది తల్లిదండ్రులు చెప్పాడు, మీ పాపను స్కూల్కు పంపించండి, మీ పాపను చదివిస్తాం పంపించండి, మీ పాపను చదువు చెప్పిస్తాం పంపించండి. అంటే ఈ రోజు కూడా 2025లో కూడా మనం, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఒక పాటకు 30 సంవత్సరాల క్రితం తెలిసిన ఒక సంఘటన చెప్తాను. ఒక 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక యూనివర్సిటీలో చదువుతున్న ఒక అమ్మాయి సెలవులకి అనంతపురంలో వాళ్ళ ఊరు వెళ్ళింది. వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళ నాన్నగారికి చెప్పిందంట, నాన్న సమ్మర్లో నాకు 2 నెలలు సెలవులు ఉన్నాయి, ఈ 2 నెలలు నేను కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకుంటాను. అప్పుడప్పుడే కంప్యూటర్స్ మీద కంప్యూటర్స్ ప్రాధాన్యత తెలుసుకుంటున్న రోజుల్లో, ఒక 30 ఏళ్ల క్రితం, 95, 96 ఆ టైంలో. నాన్న నేను 2 నెలలు కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకుంటాను అంటే ఆ తండ్రి అన్నాడంట, అక్కడ చదువు చెప్పేది ఆడదా మగాడా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, మగాడైతే వద్దు, చదువు చెప్పేది మహిళా టీచర్ అయితే పంపిస్తాను. ఇది నాకు తెలిసిన నా జూనియర్ ఒక అమ్మాయి విషయంలో జరిగింది అనంతపురం జిల్లాలో. మరి అలాంటిది 200 సంవత్సరాల క్రితం ఒక పురుషుడు చదువు చెప్తాడు ఆడపిల్లల కంటే పంపించడానికి ఏ తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. అప్పుడు ఆలోచించాడు, వీళ్ళ బతుకులు మారడానికి వీళ్ళకి చదువు చెప్తానని నేను అడుగుతుంటే వీళ్ళు ఆడపిల్లలకి ఒక పురుషుడు చదువు చెప్తే మేము పంపించమంటున్నారు, ఏం చేయాలి అని ఆలోచించాడు. పోనీ ఈ ఆడపిల్లలకి చదువు చెప్పే మహిళా టీచర్ ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. మన సమాజంలో మహిళల్ని చదివించకూడదు అనేది ఒక అనధికార సాంప్రదాయం. ఇప్పుడు పరిస్థితులు మారాయి, కానీ ఒక 25-30-40 ఏళ్ల క్రితం అయితే ఆడపిల్లని స్కూల్ దశలోనే పెళ్లి చేసి పంపించేసేవాడు.